ఇది మన భారతదేశం అని మర్చిపోతుర్రు అనుకుంటా. మళ్ళొకసారి గుర్తు చేయాలి, గర్జించి చెప్పాలి, మనం భారతీయులం, భారతదేశం హిందువుల దేశం అని. ఎందరో గొప్ప వ్యక్తులు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులని. ఈ గొప్ప మాటలని మర్చిపోయి మనం అందరం మన దేశాన్ని, ధర్మంని ఎటువైపు తీసుకెళ్తున్నాం మనం అందరం ఆలోచించే అవసరం ఉంది. అందరికీ జై శ్రీరామ్. ఈ దేశంలో ఎక్కువ జనాభా మన హిందువులకి ఉంది, కానీ హిందువుల గుడులు కట్టనివ్వరు. కట్టిన గుడిని కూడా ధ్వంసం చేస్తారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీద్ కడుతున్నారంట. ఏ బాబ్రీ మసీద్ అయితే హిందువులు ధ్వంసం చేసిరో అదే బాబ్రీ మసీద్ ని మళ్ళా వెస్ట్ బెంగాల్ లో కడుతున్నారంట. నేను ముస్లిం సోదరులతో ఒకటి అడగాలనుకుంటున్నా, అసలు ఈ బాబర్ ఎవడు, ఎక్కడి నుండి వచ్చిండు, ఏ దేశంలో పుట్టిండు? ముస్లింలు నమ్మే దేవుడు కన్నా గొప్పవాడా ఈ బాబర్ అనేటోడు? మసీదులు కట్టండి, తప్పు లేదు, కానీ మన దేశాన్ని దోచుకోనికి వచ్చిన దొంగ పేరుతోని మసీదు కడితే మీ దేవుడైనా సంతోషపడతాడా? ఆలోచించండి. బంగాల్ మన దేశంకి ఎంతో మంది గొప్ప వ్యక్తులను ఇచ్చింది. అట్లాంటి దేశంలో ఈ దొంగ బాబర్ పేరుతోని మసీద్ కట్టి ఏం నిరూపించాలనుకుంటున్నారు? లక్షల మంది హిందువులని చంపి హిందూ దేవాలయాన్ని కూల్పేసిన మొగల్స్ పేరుతోని మసీద్లు కట్టి 100 కోట్లు ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసి రెచ్చగొడుతున్నారు. మళ్ళీ వెనక నుండి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని లుచ్చ మాటలు మాట్లాడుతున్నారు. మీకు ఇంత కూడా సిగ్గులేదురా బాయ్? బాబర్ నామక్ పుస్తకంలో బాబర్ ఖాన్ గురించి క్లియర్ గా ఉంది. బాబర్ గాడు ఒక చెక్కగాడు 15 సంవత్సరాల బాబరీ అనే అబ్బాయిని ప్రేమించిండని మీకు తెలియదా? తెలిసి కూడా వాని పేరుతోని మీరు మసీద్ కడుతున్నారా? 6 డిసెంబర్ కి ముర్షిదాబాద్ లో బాబరీ మసీద్ కట్టడానికి 2 లక్షల మంది జిహాదీగాళ్లు ఏకమైనరు. అదే ముర్షిదాబాద్ లో బాగేశ్వర్ ధామ్ బాబా ఒక పిలుపుతోని 5 లక్షల మంది హిందువులు ఏకమైరు. దీన్ని బట్టి అర్థం అవుతుంది హిందువులు మేల్కొంటుర్రు, ఏకమైతుర్రు అని. ఎప్పుడైతే పూర్తిగా హిందువులు మేల్కొని ఏకమైతారో అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ బాబర్ గాని పంచర్ పుత్రులు ఆలోచించుకుంటే మంచిగుంటది. అదే హిందువులు అయోధ్యలో రాముని గుడి కడుతుంటే కొంతమంది పంది పిల్లలు ఏమని జ్ఞానం పంచుతుండ్రంటే గుడి బదులు స్కూల్ అయినా హాస్పిటల్ అయినా కట్టేయాల్సిందని. కానీ ఇప్పుడు బంగాల్లో బాబ్రీ మసీద్ కడుతున్నారు. మరి ఆ బాబ్రీ మసీద్ జాగాలో స్కూల్ అయినా హాస్పిటల్ అయినా కట్టియాలని ఎందుకు అడుగుతలేరు? వీళ్ళు అడగరు. హిందువుల గుడి విషయంకి వస్తే వీళ్ళకు హాస్పిటల్లు గుర్తుకొస్తాయి, స్కూళ్ళు గుర్తుకొస్తాయి. అయితే నాకు కూడా గుర్తుకొచ్చింది, ఇప్పుడు నేను కూడా బరాబర్ చెప్తా. షాజహాన్ గాడు తాజ్ మహల్ బదులు హాస్పిటల్ కట్టించి ఉంటే ముంతాజ్ యంగ్ ఏజ్ లో చనిపోకపోతుండే. ఇది నేను చెప్పింది కరెక్టే కదా? ఇప్పుడు వీళ్ళకి చెప్తే కాల్తది, ఓర్చుకోరు వీళ్ళు. అయినా ఇప్పుడు బాబ్రీ మసీద్ కట్టించి ఏం లాభం? రేపో మాపో కాశీలో ఉన్న జ్ఞాన్ బాబ్రీ మసీద్ కూడా పోతది, మథురాలో శ్రీకృష్ణుని గుడి కాడ ఉన్న దర్గా కూడా పోతది. అందుకే నేను చెప్తా, ఎక్కడెక్కడైతే తవ్వినామో అక్కడక్కడ శివలింగం వెళ్ళింది, ఎక్కడెక్కడైతే తవ్వలేదో అక్కడక్కడ మేము తవ్వి చూపిస్తాం. మీరు టెన్షన్ తీసుకోకండి. నేను ముందే చెప్పినా కదా, ఇది భారతదేశం, హిందువుల దేశం అని మర్చిపోకండి. అప్పటి వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఉంటే కామెంట్స్ లో చూసుకుందాం. రామ్ రామ్.